సో దేవుని సన్నిధిలో మనం పెనుగులాడాలి. యాకోబు చేసినట్టుగా ప్రార్థన చేయాలి. యాకోబు ఒక రాత్రి మారు మనసు పొందాడు. ఎన్ని రాత్రులైనా మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది చూడాలి కదా. ఆయన ఏం చేశాడు? మగసిరి గలవాడై పోరాడాడు. ఇంకేం చేశాడు? కన్నీటితో ప్రార్థనలు చేశాడా? చేయలేదా? యాకోబు ఏదో ఇది చేశాడు అది చేశాడు అనుకోవటమే కానీ యాకోబును దేవుడు ఎందుకు దీవించాడు అనేది ఎవరు ఆలోచించారు కదా. ఆలోచిస్తున్నారా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం లేకపోతే 3వ వచనం నుండి. తల్లి గర్భమునందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అంటే కర్ర పట్టుకు పోరాడా? మగసిరి గలవాడంటే ఇన్ హిజ్ మ్యాన్హుడ్ హీ ఫాట్ విత్ ది లార్డ్. ఇది మీకు అందరికీ చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటాం. నేనైనా, హనోకైనా, ప్రవీణ్ అయినా అందరం ఇదే గుర్తు చేస్తూ ఉంటాం. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడు. అంటే యాకోబుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఇక నుంచి యాకోబు కాదు ఇశ్రాయేలువే అని చెప్పాడు దేవుడు. నువ్వు కూడా పోరాడితే నీతో కూడా అదే చెప్తాడు, నువ్వు యాకోబు కాదు నాయన ఇశ్రాయేలు అని కదా. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. యాకోబు అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, నానా తంటాలు పడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇకను తంటాలు తిప్పలేం లేవు, డైరెక్ట్గా దేవుని ఆశీర్వాదం ఉంటే చాలని అర్థమైంది. అలాగే నీకున్న అబద్ధాలు, మోసం, చెడుతనము, ఇంకా కొంతమంది సిగరెట్లు, బీడీలు, చుట్టలు, త్రాగుడు, వ్యభిచారం, ఇవన్నీ వీటిల్లో ఇన్వాల్వ్ అయిపోయిన కామ వికారమైన పనులు, విగ్రహారాధన, ఎన్ని రకరకాలన్నీ ఉంటాయి. వాటన్నింటిని విడిచిపెట్టు. మన శక్తి చాలదు కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. సో మీరు ఎవరెవరు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించారో మీరు అందరూ ధన్యులు. ప్రారంభించకపోతే ఈ రోజైనా ఉపవాస ప్రార్థన ప్రారంభించండి. క్రిస్మస్ అంటే ఆ రోజు తినండి, పర్వాలేదు, డోంట్ వరీ. సో మీరందరూ గుర్తు చేసుకోండి, దేవుని సన్నిధికి రండి. నిజమైన క్రిస్మస్ ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తేనే క్రిస్మస్ వస్తుంది కదా. అత్యంత విలువైన ఆభరణాలు పెట్టుకున్న, ఖరీదైన బట్టలు కట్టుకున్న, మరి లేకపోతే 5 స్టార్ హోటల్లో భోజనాలు చేసిన సంతోషం రాదు. వస్తుందా? చెప్పండి, వస్తుందా? దేవునితో సహవాసం చేయాలి, దేవునితో గడపాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన శక్తిని పొందాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేసిన కార్యాలు చేస్తారు, వాటికంటే మరి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడా? చెప్పలేదా? ఒకసారి చూడండి, చెప్పాడా చెప్పలేదా? చెప్పాడా? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమని చెప్పాడు యేసుప్రభు? నేను చేసిన క్రియలు చేస్తాన్నాడు, వాటికంటే గొప్ప క్రియలు కూడా చేస్తారని చెప్పాడు కదా. ఆ గొప్ప క్రియల సంగతి తర్వాత, ముందల ఏం చేస్తాం? ఆయన చేసిన క్రియలను చేద్దాం. ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థనలు చేశాడు, మహారోధన చేశాడు కదా. అని చక్కని మాటలు, అంటే సత్యాన్ని ప్రకటించాడు, దేవుని నీతిని గురించి మాట్లాడాడు, పరిశుద్ధతను గురించి మాట్లాడాడు, విమోచన గురించి మాట్లాడాడు, స్వస్థతలు జరిగించాడు, చనిపోయిన వారిని లేపాడు. మరి ఇంకేమేమి గొప్ప కార్యాలు, ఎందుకంటే గొప్ప కార్యాలు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ముందులు ఇది చేస్తే తర్వాత నెక్స్ట్ లెవెల్ గురించి ఆలోచన చేయొచ్చు. సో అందరి విషయాన్ని గమనించండి. సో ఇప్పుడైనా మీరందరూ నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు తీర్మానం చేసుకోండి, ఇక నుంచి అయినా జాగ్రత్తగా బుద్ధి కలిగి ప్రతి పరిశుద్ధ దినం దేవుని సన్నిధికి సమయానికి రావాలని నిశ్చయించుకోండి కదా. చాలామంది ఎంతసేపు ఆరాధనలు కూర్చోవాలని అనుకోవచ్చు,
రోజంతా దేవునితోనే కూర్చోవాలి. యాక్చువల్గా ఏమంటారు? కూర్చోవాలా? కూర్చోవచ్చు. మీరు నేను కూర్చునేవాడిని, ఇప్పుడేమో వేరు వేరు స్థలాల్లోకి వెళ్తున్నా అంతే. అలాగే సువార్త మరి పరిచర్య ప్రారంభమైంది. శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఒక్కొక్కరు అలసట వస్తే పడుకునేవాళ్ళం. తర్వాత శుక్రవారం రాత్రి నుంచి మండే మార్నింగ్ వరకు 4, 3, 5 ఉండి వరుసగా ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళం. సో ఊరికే ఏ పని జరగదు. సో ఎంతసేపు కూర్చోవాలంటే నీ ఇష్టం. దేవునితో సహవాసం కావాలి, ఆశీర్వాదం కావాలి, దేవుని యొక్క కృప పొందాలనుకుంటే రోజంతా కూర్చోవాలి, రోజంతా ప్రార్థించాలి, రోజంతా మొరపెట్టాలి, ప్రార్థించాలి, పాడాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడంటే బైబిల్లో ఉన్న మాటలన్నీ ఆయన అందుకని చెప్తున్నా. జకర్యా గ్రంథంలో ఏం చెప్పబడింది? సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తాను అన్నాడా? మరి పాటలు పాడుతూ కూర్చోండి, వాక్యం చదువుతూ కూర్చోండి, బిగ్గరగా చదవండి. దేవుడు చాలా అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాడంటే నీ మాట నోట్లోంచి రాగానే నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఒకసారి తెరవండి అందరూ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ పాత నిబంధనలో అన్నీ కూడా ప్రవచనాలు. చాలాసార్లు ఈ మాటలు గుర్తు చేస్తూ ఉంటాం. ప్రవచనాలు. కొత్త నిబంధనలో అంతా నెరవేర్పు. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు ఇంకా నెరవేర్పు జరగవలసి ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. ఏంటంటే యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి రావడం, అక్కడి నుంచి యెరూషలేములో దిగటం, 1000 ఏండ్ల పరిపాలన జరగటం, ఆ తర్వాత క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, మరి తర్వాత ఏంటి బంగారు నగరం. ఇవన్నీ కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. జరిగినవి ఏమిటంటే అత్యంత ప్రాముఖ్యంగా జరిగింది ఏంటంటే మానవ విమోచన జరిగింది కదా. రక్షకుడు వస్తాడు అని చెప్పారు, ఆయన వచ్చాడు. కన్యక గర్భాన జన్మిస్తాడని చెప్పారు, ఆయన వచ్చాడు. బెత్లెహేములో పుడతాడని చెప్పాడు, అక్కడే పుట్టాడు కదా. సిలువ వేయబెడతాడని చెప్పారు, అలాగే సిలువ వేయబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అలాగే 22వ కీర్తనల్లో ఆయన ఎలా శ్రమ పడతాడో, ఎలాంటి ఆక్రందనలు చేస్తాడో, ఎంతగా తృణీకరించబడతాడో, ఎంతగా అవమానించబడతాడో అవన్నీ అక్కడ రాయబడ్డాయి. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. సో అవన్నీ నెరవేరినాయి. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఆరోహణం అయిపోతాడని చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. ఇప్పుడు ఈ యేసే ఎలాగా పైకి ఎక్కి వెళ్ళాడు, ఆయన అలాగే రాబోతున్నాడు. హల్లెలూయా. వస్తాడంటారా? ఎంతమంది నమ్ముతున్నారు వస్తాడని? హల్లెలూయా. వచ్చినప్పుడు నేను కూడా అక్కడ ఉంటాను ఎంతమంది చెప్తారు? వచ్చినప్పుడు నేను కూడా చెప్పరేంటి? ఎవరు? మీరు ఉండని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెడీగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరు రెడీగా ఉన్నారా? చెప్పండి. నా ఎంక చూడండి కరెక్ట్గా. రెడీగా ఉన్నారు అందరూ? రెడీగా లేకపోతే రెడీ అవ్వండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వానికి. కాబట్టి మరి మీరు రెడీగా ఉన్నారో లేదో మీ ఇష్టం. బాప్తిస్మం పొందితే టికెట్ వచ్చింది అనుకోవద్దు. ఒక ప్రత్యేకమైన రీతిలో నీవు దేవుని కొరకు అప్పగించుకున్నావు. ఇప్పుడు ఇక ఆ డెడికేషన్లో, ఆ సమర్పణలో నీవు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఆగిపోతే కుదరదు. అర్థమైందండి? ఆగిపోతే కుదరదు. ముందుకు అడుగులు వేయాలి. నేను ఎప్పుడు గుర్తు చేస్తున్నాను, మరి బాప్తిస్మము అనేది ఏంటంటే అది ప్రైమరీ ఫండమెంటల్ స్టెప్, ప్రాథమికమైన
మౌలికమైనటువంటి చర్య. స్కూల్లో అడ్మిట్ చేసినట్టుగా నీవు ఒక స్కూల్లో నిన్ను నీవే అప్పగించుకుంటున్నావు. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. బాప్తిస్మము అంటే ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి, 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, పునర్జన్మ సంబంధమైన స్నానము అది దేవుని వాక్యం చెప్పేది. బై ద వాషింగ్ ఆఫ్ రీజనరేషన్ అండ్ రెన్యూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రీజనరేషన్, వాషింగ్ అంటే పునర్జన్మ, కడగటానికి కదా, కడగబట్టానికి. ఏది శరీరం కడగబట్టం కాదు, హృదయము కడగబట్టానికి. కడగబడిన హృదయాన్ని దేవుడు తన జ్ఞానముతో నింపటానికి, నూతన స్వభావం కలుగజేయటానికి ఏర్పాటు చేసినటువంటి క్రమం. సో ఇంకా ఎవరెవరు ఇటువంటి మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం, పునర్జన్మ సంబంధమైన స్నానంలో లేరో వారందరూ అటువంటి క్రమంలోనికి రావాలి. లోకంలో ఎంత నమ్మకంగా ఉన్నా పరలోకానికి వెళ్ళాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. అది మీరందరూ గుర్తు చేసుకోవాలి. మనం చదివిన మాటల్లోకి మనం వెళ్తే, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. అంటే అనుకూల సమయం, ఏది అనుకూల సమయమో, ఏది మేలైన సమయమో, ఎప్పుడు జవాబు ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన జవాబు ఇచ్చే వరకు మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన సన్నిధిలో మనం తగ్గించుకుంటూ ఉండాలి. భక్తులందరూ కూడా, యెషయా అయినా, లేకపోతే ఇర్మియా అయినా, దానియేలైనా, యెహెజ్కేలైనా, ఎవరైనా సరే, వారు ఉపవాసం ఉండి దేవుడు కార్యం చేసే వరకు ప్రార్థనలు కొనసాగించారు. హల్లెలూయా. సో ఇవాళ చేశాను, నా పని అయిపోయిందని విడిచిపెట్టలేదు. మనం ఏదో ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి భలే ప్రార్థన చేశాను, కన్నీటి ప్రార్థన చేశాను అనుకుంటాం. కానీ దేవుడు కార్యము జరిగించే వరకు, ఆ కార్యం ఎప్పుడు జరిగించాలో అది ఆయనకు తెలుసు. అది అనుకూలమైన సమయం. కానీ రక్షణ అట్లా కాదు. దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, ఇస్ ద మోస్ట్ ఫేవరబుల్ టైమ్ ఫర్ సాల్వేషన్. ఇది అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం చెప్తోంది 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఏవేవో సాకులు చెప్తూ, వంకలు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నారనుకో, దేవుడు ఒప్పుకోడు. సో దీనికి ఎవరైనా వ్యతిరేకించినా, ఒకవేళ వ్యతిరేకించకపోయినా, బలపరిచినా బలపరచకపోయినా, పిరికివారుగా కాకుండా ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలి. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును ఇంటివారును రక్షించబడతారు. దీనికి కొంచెం తెగింపు కావాలి, పోరాటం కావాలి కదా. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పర్వాలేదులే, నేను మనసులో ఒప్పేసేసుకున్నాను అనుకోవద్దు కదా. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నా. అందరూ తెరవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians, Paul's epistle to 2nd epistle to the church at Corinth, 6వ అధ్యాయం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొని వద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. హల్లెలూయా. కృపలో ఉన్నారు మీరు, నేను కూడా కృపలోనే ఉన్నా. కానీ ఈ కృపను వ్యర్థం చేయొద్దు. డు నాట్ మేక్ ద లార్డ్స్ గ్రేస్ ఇన్ వెయిన్. దేవుని కృప పొందారు, అందుకనే మందిరానికి వచ్చారు, లేకపోతే వస్తారు. సో కృప లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ కృపలోనికి అనేక మందిని నడిపించాలి. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కృపలోనికి అనేక మంది రావాలి. అయితే
ఈ కృప మీరు పొందారు కాబట్టి మీరు వ్యర్థం చేయొద్దు. దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోండి. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ద గ్రేస్ దట్ యు హ్యావ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఇప్పుడు 2వ వచనం మరలా కనబడుతుంది. ఇదే మనం చదివిన వచనమే ఇక్కడ ఉంది. ఎక్కడ చదివినప్పుడు? యెషయా గ్రంథం 49లో చదివిన వచనమే ఇక్కడ ఉంది. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. అంటే మనం ప్రార్థనలు ఎందుకు చేస్తామంటే, ఈ పని చేయను ఆయన, ఈ పని చేస్తే బాగుంటుంది నాయన, ఆ పని చేస్తే బాగుంటుంది ప్రభువా కదా, ఈ పని అయిపోతే నేను నీ కోసం ఇలా చేస్తాను, మరి ఈ పని అయిపోతే నేను ఏదో చేస్తాను, ఈ పని అయిపోతే నేను కానుకిస్తాను, ఇట్లాంటి ప్రార్థనలు కాదు కదా. అలాంటి ప్రార్థనలు కాదు. ముందు నువ్వు దేవునికి అప్పగించుకుని ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము అని చెప్పాలి. అలాగే ఎప్పుడో ఏదో చేస్తాను, ఇప్పుడు నువ్వు ముందర ఏం చేయాలి, నువ్వు ఉన్న పరిస్థితిలో దేవుని కొరకు ఎలాంటి అడుగులు వేయాలనేది నీకు ఒక నిశ్చయత తప్పకుండా కావాలి. ఆ తీర్మానం కావాలి. నేను బాగానే చేస్తున్నానులే, పర్వాలేదులే, ఏదో వెళ్తున్నాను వస్తున్నాను అనే పద్ధతులు విడిచిపెట్టి ఇప్పుడు ఈ రోజున నీకు ఒక ఖచ్చితమైన తీర్మానం కావాలి. ఇదే అనుకూలమైన, ఇదే రక్షణ, హల్లెలూయా, ఇదే మిక్కిలి, అందరూ చెప్పండి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఆ పని మనం ముందల, ఇది మన నుండి రావాల్సింది కదా. ఆ పని మనం చేసిన తర్వాత ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో దేవుడు చేస్తాడు. మనం చేయాల్సిన పని చేయకుండా దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదని ఒట్టొట్టి మాటలు చెప్తా కూర్చుంటే నువ్వు ఇంకా దేవుని కృపలోంచి దూరం అయిపోతావు. ప్రేమించే దేవుని చూసి, నువ్వు ప్రేమించే దేవుణ్ణి చూసి ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా ఏదేదో మాటలు చెప్తా కాలక్షేపం చేస్తే దేవుని కృప నీకు దూరం అయిపోతుంది. యెహోవా సమీపముగా ఉండు కాలమునాయనను వెదకుడి. సో ఈ పరిశుద్ధ దినమందు నేను జ్ఞాపకం చేసే గొప్ప సత్యం ఇది. చాలా అద్భుతమైన సత్యం. మీరు నోట్ చేసుకోండి, ఆ మాట చదవండి, ధ్యానించండి. ఇది ప్రవచన ఆత్మకమైనటువంటి మాటలను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు. లాజర్ని బయటికి రమ్మంటే వచ్చేసాడు కదా. కళ్ళు కనపడిన వారికి ఆజ్ఞాపిస్తే కళ్ళు తెరబడ్డాయి. లేచి నడవమంటే కుంటివాళ్ళు లేచి నడిచిపోయారు కదా. చనిపోయిన వారు లేచారు. సో ఇప్పుడు ఆయన చేసిన పనిని నీవు కూడా చేయాలి, నేను కూడా చెయ్యాలి. బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు చెప్తే వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళ కట్లు తెగిపోతాయి. యెషయా 58:6లో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు తీటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నామంటే ఎందుకు ఉంటున్నావు? ఏదో కష్టాలు శ్రమలని కాదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కట్లు తెగిపోవాలి. చాలామంది ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు కదా. ఏం బానిసత్వంలో ఉన్నారని అడిగితే, పాపము చేయి ప్రతివాడు పాపమునకు, చెప్పండి గట్టిగా, పాపము చేయి ప్రతివాడు పాపమునకు, హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, ఈ దాసత్వం నుంచి నిన్ను బయటకు తీసుకొస్తున్నా అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి తెరవండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు, దాసుడు, దాసుడు. అయితే ఇప్పుడు నేను బంగారపు సింహాసనంలో కూర్చున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అనుకున్నవాడు తెలివి తక్కువవాడు. నేను దేశం మీద ఏలుబడి చేస్తున్నాను, నేనేం దాసత్వం అనుకునేవాడు తెలివి తక్కువవాడు.
నేను ఈ పట్టణాన్ని ఏలుబడి చేస్తున్నాను, నేనే అధికారిని, నేను నా దాసత్వం ఏంటి అనుకోవద్దు. ఎవరు ఏ స్థానంలో ఉన్నా, బంగారపు సింహాసనం మీద ఉన్నా, ఈ కొండ మీద కూర్చున్నా, లేకపోతే ఇంకెక్కడన్నా కూర్చున్నా, ఏమి చేసినా సరే, కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, కొంతమంది దేశ నాయకులు ఏమని, నేను మీట నొక్కానంటే దేశం అంతా, ప్రపంచం అంతా పాడైపోతుంది, ఏంటి అణ్వాయుధాలు వదిలేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మాత్రం నరకానికి పోతారు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? బానిసలుగానే ఉన్నారు. కుర్చీలో కూర్చున్నా, లేకపోతే ఇంకెక్కడ కూర్చున్నా వీళ్ళందరూ బానిసలుగా ఉన్నారు. దేనికి? పాపమునకు బానిసలుగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. కుర్చీలో కూర్చోపోయినా పర్వాలేదు, తీసుకెళ్ళి కింద పడేసి తొక్కినా పర్వాలేదు, కానీ పాపానికి మాత్రం బానిసలుగా ఎవరు ఉండకూడదు. హల్లెలూయా. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. మనందరం ఏదో ఒక సందర్భంలో ఈ పాపము చేత కట్టబెడతా ఉంటాం, ఊరికే అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఊరికే ఏదేదో చేస్తూ ఉంటాం. నేను చాలాసార్లు చెప్పానేమో, మరి నాకు గుర్తులేదు. ఒక ఆయన ఆస్ట్రేలియా నుంచి బ్రహ్మాండంగా మీటింగ్లు పెడుతున్నాడంట. దగ్గర 7 అడుగులు దాకా ఉన్నాడంట. బ్రహ్మాండంగా భలే ఉద్యోగంగా మాట్లాడుతున్నాడంట. ఆయన ఎవరో ఇక్కడ బాగా బ్లైండ్ ఆయన, ఒక మెడ్రాస్లో ఇది జరిగింది. నేను చదువుకునే రోజుల్లో, అంటే 80sలో, 83 వరకు నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు. ఆయన మరి ఎందుకు వచ్చాడో, ఆ బ్లైండ్ ప్రాఫెట్ అండ్ స్పీకర్ పాస్టర్ ఆయన అక్కడికి వచ్చాడంట. వచ్చిన తర్వాత నేను ఇలా వచ్చాను, సో అండ్ సో అని చెప్పాడంట. మంచిది, సంతోషం, చాలా గొప్ప రివైవల్ వస్తుంది మాట్లాడదంట అని చెప్పాడంట. చాలా ఉద్యమం వస్తుంది, అనేక మంది వస్తున్నారు, దీవించబడుతున్నారని చెప్పాడంట. అంతా బాగానే ఉంది, కానీ ఒక 5 గ్రామ్స్ ముందు నువ్వు తేలిపోతున్నావు అని చెప్పాడంట. ఎంత? 5 గ్రామ్స్. ఒక 5 గ్రాముల ముందు నువ్వు ఏమైపోతుందో ఓడిపోతున్నావు అని చెప్పాడంట. ఏంటయ్యా అంటే 5 గ్రామ్స్ 4 సెంటీమీటర్స్ ఏదో ఉంటుంది కదా, అది ఉంటుంది. ఏంటది? సిగరెట్ అంట. ఆయన రొమ్ము కొట్టుకుని ఏడవడం మొదలు పెట్టాడు. నేను సిగరెట్ కాలుస్తానని నా భార్యకి కూడా తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, ఈయనకెట్టా తెలిసింది, ఈయన చూడబోతే గుడ్ అయిన మళ్ళీ కదా. అప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చాడంట. నేను ఇక్కడికి రావటం, ఇక్కడ రివైవల్ కాదు, నాకే రివైవల్ వచ్చిందని చెప్పి పశ్చాత్తాపడి దిద్దుకొని వెళ్ళాడు కదా. కొంతమంది చాలా చాలా స్పిరిచువల్గా కనబడతారు, లోపల చాలా చాలా అవివేకమైన పనులు, కోపం, ద్వేషం, ఈర్ష్య, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో నీవు ఏ విధమైన బానిసత్వంలో ఉన్నావో నీకు నీవే తెలుసుకోవాలి. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరిని కూడా, మనందరం దేవుని పిల్లలం కదా, ఆయన పిల్లల్ని ఆయన ఎవరెప్పుడు అవమానపరచడు, అగౌరవపరచడు. ఈ నెవర్ డిజానర్స్ హిస్ చిల్డ్రన్. నువ్వు ఆయనతో మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన నీతో మాట్లాడతాడు. మానవునికి దేవునికి ఉన్నటువంటి ఆటంకం ఏంటి? అడ్డేంటి? పాపమే కదా. ఆయనకి మనకి ఏది అడ్డంగా ఉంది? ఆయన ప్రేమ చాలా అమితమైంది, కానీ పాపం చాలా ఆటంకంగా అడ్డుగా వస్తుంది. ఇప్పుడు బైబిల్లో యెషయా గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏ దేవుడు అంటున్నాడు రా, మన మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్ తేలిపోవాలంటున్నాడు. అంతే కదా. రండి, నా దగ్గరికి రండి, కూర్చుందాం, డిస్ప్యూట్ లేకుండా చేసుకుందాం. మన ఇద్దరి మధ్యలో వివాదం ఉండకూడదు అని చెప్తున్నాడు. అంతేనా? ఇంకేమైనా అర్థం ఉందా అక్కడ? రండి మన వివాదము తీర్చుకుందాము, ఏంటి వివాదం? ఏంటంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వివాదం అంటే? పాపమే, ఇంకేం లేదు. ఈ పాపం నువ్వు కడుక్కోలేవు. నువ్వు సంపూర్ణంగా కడగబడాలంటే నా దగ్గరికి వస్తే నేను శుభ్రం చేస్తాను. ఒప్పుకోదాన్ని, పలానా పాపం ఉందని ఒప్పుకుంటే దాన్ని శుభ్రం చేస్తాను. ఏదేది ఒప్పుకుంటావో అదే శుభ్రం చేస్తాడు, మిగిలిందో శుద్ధి చేయడం ఆయన. నాకు ఇంత అప్పు ఉంది, ఓకే తీసేస్తున్నాను. ఇంత రోగం ఉంది, సరే ఓకే ఫైన్, స్వస్థపరుస్తాను. ఈ సమస్య ఉంది, రైట్
సమస్య తొలగిపోతుంది. అవన్నీ చెప్తాం, లోపల పాపం మాత్రం ఒప్పుకోం. అందుకని మళ్ళీ సమస్యలు, మళ్ళీ రోగాలు, మళ్ళీ కష్టాలు వస్తూ ఉంటాయి. రూట్ కాజ్, దాని మూలాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు సంపూర్ణమైన విడుదల వస్తుంది. యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఎవ్రీ కైండ్ ఆఫ్ సిక్నెస్, ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రెజుడిస్. చాలా అభ్యంతరాలు మన హృదయంలో ఉంటాయి. పాపం ఉన్నంత వరకు ఏం తెలుస్తుందో, మనం ఎవరైనా తేలిగ్గా మాట్లాడతారేమో చూస్తూ ఉంటాం. మనం సంపూర్ణంగా దేవుని యొద్ద విడుదల పొందినప్పుడు ఇక ఏ భయం ఉండదు. ఎవరన్నా వచ్చి నువ్వు పలానప్పుడు ఇటు చేసావు కంటే, ఎవరు నేను వేరు కదా. అప్పుడు ఆ మనిషి చచ్చిపోయాడు, ఈ మనిషి ఇప్పుడు బతికున్నాడు. బతికున్న మనిషి గురించి మాట్లాడమని చెప్పాలి, అంతేనా? చెప్పండి. పాపం నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి క్రీస్తు కొరకు నీవు నేను తిరిగి బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు బ్రతుకుతున్న వాడిని గురించి మాట్లాడు, చచ్చిపోయినాడి గురించి ఎందుకు కదా? చచ్చిపోయినాడి గురించి చెప్తే ఏమన్నా వస్తుందా? రాదు కదా. బ్రతికున్న వాడిని గురించి మాట్లాడు. ఇప్పుడు నేను సో అండ్ సో వీడిని గురించి మాట్లాడు, పాత మనిషిని గురించి మాట్లాడద్దు. ఇప్పుడు మాట్లాడమని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏమనుంటే చెప్పు. ఇప్పుడు ఫలానా వాడు ఇట్లా చేస్తున్నాడు అంటే చెప్పు, వాడిని నేను ఇప్పుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వాగును. మన వివాదం తీర్చేసుకుందాం రండి అంటున్నాడు. వస్తారా మరి ఆయన దగ్గరికి? లేదు నాకు పాపం లేదని చెప్పారు అనుకోండి, ఇంకేం చేస్తాను, నేనేం చెప్పవసరం లేదు అనుకోవడం. చాలామంది నాలో ఏ పాపం లేదంటారు, ఇక అందుకని వాళ్ళు అట్లాగే ఉంటారు, ఎప్పటికీ పాపంతోనే ఉంటారు. సజీవులలో ఒకడు నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడ్డాని 139వ కీర్తనలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనం 2వ వచనం చదువుదాం. రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇంకా 3వ వచనం చూస్తే, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు, చెప్పండి, నా పెదవులు అబద్ధము ఆడుతున్నాయా ఆడలేదా? మరి అది ఒప్పుకుందామా అవసరం లేదా? అబద్ధాలన్నీ మనలో నుంచి వెళ్ళిపోవాలి, ఒక అబద్ధం కూడా రాకూడదు. ఇది పెద్ద పోరాటం. నేను సత్యవంతుడని చెప్పొద్దు. యేసుప్రభు చెప్పాడు, కానీ పాపం చేయలేదని చెప్పు ప్రతివాడు అబద్ధికుడు, అతడు దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేస్తున్నాడు. నేను నీతిమంతుడిని చెప్పడమే అబద్ధం కదా. నేను నీతిమంతుడిని అని చెప్తే అది అబద్ధం. నీతిమంతునిగా మార్చబడటానికి ప్రభువు పాదముల యొద్ద నిలిచి ఉన్నాను అని చెప్తే అది నిజం. చెప్పండి, నేను నీతిమంతునిగా రూపాంతరపరచబడటానికి ప్రభువు పాదముల యొద్ద నిలిచి ఉన్నాను, ఇది నిజం. అంతేనా? నేను నీతిమంతుడిని అయిపోయానంటే కటిక అబద్ధం. అది మామూలు అబద్ధాల కంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అబద్ధం ఏదో నిజం ఏదో. మనకు తెలుసు యేసుక్రీస్తు ఏం చేయాలి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాం. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను నన్ను పవిత్రునిగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. సో అన్యోన్య సహవాసము కొరకైనటువంటి మరి పరిచర్య ఇది. దేనికోసం? అన్యోన్య సహవాసము కొరకైన. గంటసేపు పరిచర్య కాదు, అరగంట సేపు పరిచర్య కాదు, ఒక్కరోజు పరిచర్య కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక దినం కాసేపు మందిరానికి వెళ్ళి హాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చేసేది కాదు కదా. దేవునితో అన్యోన్య సహవాసము కొరకు ప్రతి ఒక్కరిని అనుక్షణము ప్రోత్సహించేది పరిచర్య. హల్లెలూయా. అది లేకుండా నేను వెళ్ళాను మందిరానికి వచ్చేసాను అన్నట్టుగా ఉంటే ఏం ప్రయోజనం?
ఒకవేళ రోజంతా కూర్చున్నా, లాస్ట్ టైం చెప్పాను మీకు ఏమని, మందిరంలో కూర్చున్నా కానీ ఏం చేస్తారు, ఈపులు అంతే దేవుని వైపు తిప్పుతున్నారు కదా. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. ఆ అధ్యాయం మీరు చాలా విషయాలు ఉన్నాయి, నెమ్మదిగా చదవండి, జాగ్రత్తగా చదవండి. 6వ వచనం చూద్దాం. నరపుత్రుడా, వారు చేయు దాన్ని చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరీ అధికమైన హేయక్రియలు చూస్తావు. ఒక విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, ఆ ఆలయము మీరై ఉన్నారు. దేవాలయాన్ని దేవుడు విడిచిపెట్టేటట్టుగా దేవాలయంలో దరిద్ర పనులు చేసేవాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ అది ఒక దుర్మార్గం. నీవు దేవుని ఆలయం, దేవుడు నిన్ను విడిచిపెట్టి పోయేటటువంటిగా చేసే పనులు నువ్వు చేస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదే విషయాన్ని మరి ప్రకటన 3వ అధ్యాయంలో చూస్తాం మనం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. ఆ పరిశుద్ధ స్థలాన్ని నేను విడిచిపోవాలి. నీ హృదయం పరిశుద్ధమైనదిగా, లేకపోతే ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతాడు కదా, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. పరిశుద్ధ స్థలం ఇది, పరిశుద్ధమైనది ఆలయం, దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా. మరి నీ ఆలయంలో దేవుడు ఉన్నాడా లేడా ప్రశ్న. నీ ఆలయంలో దేవుడు ఉన్నాడా లేడా? నీకు నువ్వే దేవునితో సమాధానపడాలి. ఇది దేవునికి నీకు కలిగిన వివాదం, నాకేం సంబంధం లేదు. నా ఆలయంలో దేవుడు ఉన్నాడా లేదా, ఇది నాకు దేవునికి ఉన్న వివాదం, నీకు నాకు సంబంధం లేదు. కాకపోతే మనందరం ఒకరినొకరు ప్రేమతో జ్ఞాపకం చేసుకోవడం, హెచ్చరించుకోవడం పర్వాలేదు కదా. సో నా పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మీరు. ఈ అధ్యాయం అలా చదువుతూ వెళ్తూ ఉంటే 8వ అధ్యాయంలోనే 16వ వచనంలో చూస్తే, వారి 25 మంది ఉన్నారంట అక్కడ. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండును. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేశారు. ఇలాంటి హేయ కృత్యాలు దేవుని మందిరంలోనే ఉన్నారు. చాలా మంచి క్రైస్తవులు అండి అనుకుంటారు కదా. అంటే దేవునికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక కుటుంబంలో ఆరాధన జరుగుతూ ఉందనుకోండి, తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారనుకోండి, కొడుకు కోడలు లేదా కూతురు అల్లుడు 4-5 ఉన్నారనుకోండి, 6 ఉన్నారనుకోండి, రండి ప్రార్థన చేసుకుందాం అని అన్నారనుకోండి. ఎవరో ఒకళ్ళు అందరూ వచ్చారనుకోండి, అందరూ వచ్చారు, కూర్చున్నారు. అందరూ ఎట్లా కూర్చుంటారు? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు అనుకో. ఒక వ్యక్తి వచ్చి ఈపు పెట్టి కూర్చుంటే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? అలా కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఎలాగూ అందరూ ఒక రౌండ్గా కూర్చుని, అంటే గుండ్రంగా కూర్చుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఆరాధన చేద్దాం, దేవుని వైపు చూద్దాం అనుకుంటే, రాకుండా ఉంటే పర్లేదు, వచ్చి ఎటు కూర్చుంటున్నారు, అందరూ ఇటు కూర్చుంటే వీళ్ళు ఇటు కూర్చుంటున్నారంట. ఇలాంటి వాళ్ళని నేను చూశాను. ఇది ఏదో జోక్ చెప్పడానికి కాదు, జరుగుతున్న విషయాలు ఇలాంటివన్నీ. అలాగే ఇక్కడ మందిరంలో అలా కూర్చోపోవచ్చు ధైర్యం లేక, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. వారు దేవుని మందిరానికి వచ్చేది భక్తి కోసం కాదు, పనికి మాలిన పనులు చేయడానికి, ఆన్లైన్లో మోసం చేయడానికి, డబ్బులు తీసుకోవడానికి, అప్పులు చేయడానికి, చిట్టీలు కట్టించుకోవడానికి, స్కీములు పెడతానికి, పారిపోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరచి వాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. హల్లెలూయా. సో మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చదువుతాం అదే వచనాన్ని. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చదువు. పాడైపోయిన వాటిని బాగు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సో మనందరం ఈరోజు నా ప్రభువుకు అప్పగించుకోవాలి. 6వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మరి యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును
ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయినుట ఎంతో స్వల్ప విషయం. ఒక 10 మందికి సువార్త ప్రకటించడానికి, ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో సువార్త ప్రకటించడానికి కదా నిన్ను పిలవట్లేదు. ఇది చాలా చిన్న విషయం. కానీ నేను నిన్ను ఎందుకు పిలుచుకుంటున్నాను చెప్పండి? భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. I'll make you as a light for the nations, that my salvation may reach to the ends of the earth. ఇది జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. It's too light a thing that you should be my servant to rise up the tribes of Jacob and to bring back the preserved of Israel. I'll make you as a light. వెలుగై ఉండటానికి, రక్షణ సాధనమై ఉండటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో మనం ఏదన్నా ఉద్యోగానికి ఇంత ఉద్యోగం, ఇంత ఏమంటాం జీతం అని చెప్పగానే ఆఫర్ లెటర్ వచ్చింది, చాలా సంతోషం అనుకుంటాం కదా. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? భూదిగంతముల వరకు వెలుగుగా ఉండాలి. యేసుక్రీస్తు చెప్పాడా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడా? చెప్పాడా? చెప్పలేదా? నువ్వు ఎక్కడున్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేకపోతే చదువుకుంటున్నా, నీకు ఉండవలసిన ప్రైమ్ మోటివ్ అంటే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నేను లోకానికి వెలుగుగా ఉండాలి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావాలి, బంధించబడిన వారిని నేను విడిపించాలి, సంఖ్యలలో ఉన్న వారి సంఖ్యలు తెగగొట్టాలి అనే ఆ ప్రధానమైనటువంటి ఏమంటాం ఉద్దేశంతో ప్రతి క్రైస్తవుడి నేను యేసుక్రీస్తుని ఎరుగుదును అని చెప్పేవారు ఎవరైనా సరే. నేను మరి చార్లెస్ స్పర్జన్ మరి ఇంకెవరో ఒక ఆయన్ని గురించి చదివాను, గుర్తు రావట్లేదు. ఆయన ఒక బార్ దగ్గరికి వెళ్ళాడంట. బార్ దగ్గరికి వెళ్ళి నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి, టైం ఏమని చెప్పాడంట. ఏముందలే సరదాగా ఏం చెప్తాడో అనుకుని రేనార్డ్ బాంకే రైట్ మాట్లాడాడంట 5 minutes. 2 minutes మాట్లాడాడు. 2 minutes మాట్లాడంట. ఇక అప్పటి నుంచి ఆ బార్లోకి ఎవరు రావట్లేదంట. హల్లెలూయా. అది తర్వాత మందిరంగా మార్చివేయబడి పబ్బు. మన వాళ్ళు వెళ్తే చూద్దామని వెళ్ళి అక్కడే ఉండిపోతారు కదా, చూద్దామని వెళ్ళి అక్కడే ఉంటారు, ఇక రోజు అక్కడికే వెళ్తారు కదా. కానీ ఆయన ఏం చేశాడు? 2 minutesలో ఆ పబ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రక్షణ సువార్త ప్రకటించాడు కదా. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అక్కడ పబ్బుల్లోనూ ఇంకేముంటాయి అలాంటి స్థలాల్లో కనబడుతుందా అని అప్పుడప్పుడు చెప్తున్నారు అందరూ. అప్పుడు నాకు చాలా దుఃఖం వస్తుంది, ఏడ్చుకుంటున్నాను దేవుని దగ్గర కదా. అలాంటి వారు మీకు కనబడినప్పుడు వారిని మీరు ప్రేమతో హెచ్చరించాలి, అంతే తప్ప తృణీకరించడానికి కాదు. సో మరొకసారి గుర్తు చేస్తున్నాను, దేవుడు నిన్ను చాలా విలువైన సాధనంగా, పరిశుద్ధమైన పాత్రగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈ క్రిస్మస్ సందర్భంలో, ఈ శ్రేష్టమైన దినమందు నీవు జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? బంగారపు సింహాసనంలో కూర్చోబెట్టడానికి కాదు కదా. అక్కడ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అది వేరే. ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్ని, నేను ప్రైమ్ మినిస్టర్ని, లేకపోతే నేను చీఫ్ మినిస్టర్ని, లేకపోతే నేను ఆర్మీ జనరల్ అంటే ఏం ప్రయోజనం లేదు కదా. నువ్వు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నువ్వు బంధకాల్లోనే ఉన్నావు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపమునకు దాస్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. వాళ్ళు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఆ కట్లు మనం దెంపాలి. దీనికి వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, తెలివితేటలతో ఏమీ లేదు. యేసు ప్రభు రక్షకుడు, ఆయన పాప విమోచకుడు అని ఎవరైనా గుర్తిస్తే వారు ఏం చేస్తారు? అప్పుడు ఆ కట్లను తెంచివేస్తారు. నీవు కూడా అలా కట్లను తెంచేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా ఇంకా సిగ్గుపడుతున్నావా? నీ యొక్క ఆలోచన విధానంలో
దేవునికి విధేయత ఉందా అనేది ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో ఆరాధన చేయడానికి నీవు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. అత్యధికమైన మేలులతో, ఆశ్చర్యకరమైన శుభములతో మమ్మల్ని నడిపించండి. నీ పరిశుద్ధ పరిచర్లో మేమందరము నీ రక్షణ సాధనంగా నిలవబడటానికి సహాయం చేయండి. సమస్త దుర్నీతి నుండి, అపవిత్రత నుండి, చెడుతనం నుంచి మమ్మల్ని విడిపించండి. నీ సన్నిధిలో ఉంచబడిన ప్రతి అర్పణ నీ పరిచర్లో వాడబడుతూ ఉండగా అనేకులకు, వేలాది లక్షలాది కోట్లాది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీ కృపనుంచండి. మేలులతో నింపండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరమందేలాగో భూమి ఎందలాగా నెరవేరునుగాక. అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని క్షమించిన రీతిగా మమ్మల్ని క్షమించండి. శోధనలోనికి తేక దుస్తు నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ సదా తోడేండి సర్వసత్యంలోనికి నడిపించును గాక. హల్లెలూయా.